బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక మంచి విషయం చెప్తాను. గోవింద, ప్రైజ్ ద లార్డ్, అల్లాహు అక్బర్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడే మీరు నాకు కనిపించారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కనిపించారు నాకు మీరు. ఒకే ఒక్క ప్రశ్న, ఎలా ఉన్నారు? అందరూ చెప్పాలి, ఎలా ఉన్నారు? ఆ అమ్మాయి ఎవరో బాగాలేదంట. ఏ పేరు? మీ పేరేంటి? ఎలా ఉన్నారు? అరే అక్కడ బంగారం, నువ్వేం నష్టపోతావో చెప్తాను విను. నీ గురించి చెప్తున్నాను, నీ పేరు బయటకు వద్దు కానీ. ఓకే, ఎవరిబడి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు అడుగుతున్నానంటే ఏదో కారణం ఉంది. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? ఎవరు ఎప్పుడు ఎక్కడ మిమ్మల్ని పలకరించినా మీ నోట్లోంచి రావాల్సినటువంటి ఒకే ఒక్క వర్డ్, నేను చాలా. ఈరోజు ఈ మాట బాగా లోపలికి తీసుకోండి. కొన్ని విషయాలు కొంతమందికి ఆకతాయితనంగా ఉంటుంది, కానీ జీవితంలో ఎదురవ్వకూడనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు, అరే నేను ఆ రోజు ఒక మంచి విషయాన్ని చెప్తుంటే నేను దాన్ని పాజిటివ్గా తీసుకోలేకపోయానే అని మనం పశ్చాత్తాపడిన రోజున మనకు అనుకున్నటువంటి ఆ గోల్డెన్ డే మళ్ళీ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎంత చక్కగా చదివిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు సుగుణ మేడం, కోటేశ్వర ఇద్దరు పుణ్యం కట్టుకుని మిమ్మల్ని ఇద్దరు ఎంత బాగా చాపుతున్నారు. కానీ మాకు చదువుకోవడానికి లేదు. నేను అది ఆ ఇబ్బంది నా పిల్లలకి కలగకూడదని ఎన్నో కష్టాలు కోర్చి ఆ పిల్లల్ని చదివించుకొని సంస్కారవంతులు చేసుకున్నాను. మేము ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ మనల్ని పలకరించినా నేను చాలా బాగున్నాను అన్నాను. ఎందుకన్నారో తెలుసా? స్టాఫ్ కూడానండి, మీకంటే పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా అలాగే మాట్లాడాలి. ఎవరు ఎప్పుడు ఎక్కడ మనల్ని పలకరించినా సార్ ఎలా ఉన్నారు అంటే ఏమన్నారు మనం? అరే బంగారం ఎలా ఉన్నావు? అరే బంగారు తల్లి ఎలా ఉన్నావు? ఈ వర్డే రావాలి. ఎందుకు రావాలి అంటే మనకి టైం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. మనకి తథాస్తు దేవతలు అని ఉంటారు. ఇది హైందవ శాస్త్రమా, క్రిస్టియనా, ముస్లిమా పక్కన పెట్టండి. పైన మనల్ని బ్లెస్ చేసే దేవతలు ఉంటారు. ఏ మతంలో అయినా ఒకటే, పైన బ్లెస్ చేస్తారు. దేన్ని బ్లెస్ చేస్తారు వాళ్ళు అంటే మన నోటిలోంచి వచ్చినటువంటి ఆ వాక్క్షేత్రాన్ని బ్లెస్ చేస్తారు. అంటే నువ్వు ఏది మాట్లాడినా వాళ్ళు తదాస్తు అంటారు. తదాస్తు అంటే తేట తెలుగులో అలా జరుగుగా, శాసనం అన్నమాట. ఇది బాహుబలిలో చూడండి, రమ్యకృష్ణ నా మాటే, వాళ్ళది కూడా శాసనం. ఎలాగా? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడొద్దు. నేను ఎవరినో ఒక బంగారాన్ని అడిగాను, అరే తల్లి ఎలా ఉన్నావురా అని అడిగాను. అంకుల్ నేను చాలా బాగున్నాను. వాళ్ళు ఏమన్నారు అన్నారు గట్టిగా. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉంటుంది తెలిసిపోయింది కదా మీకు. ఎందుకని ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి తన వాక్క్షేత్రంలోంచి నేను చాలా బాగున్నాను అని అంది. వాళ్ళు వెంటనే ఆ బంగారు తల్లి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ వర్డ్ చెప్తాను మీకు. ప్రస్తుతానికి మన పేరెంట్స్, మీ సంగతి నాకు తెలియదు, మన పేరెంట్స్ని ఎవరిని పలకరించినా అమ్మాయి ఎలా ఉన్నావురా అంటే మోకాళ్ళని
నిప్పులండే కదా, నడుము నిప్పండే, నా బంధు నిప్పండే. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. అమ్మ ఎలా ఉన్నావురా అని అడిగాను, మోకాళ్ళు నిప్పండి అంది. వాళ్ళేమన్నారు? గట్టిగా. ఇప్పుడు ఈ మోకాళ్ళ నిప్పులు పెరుగుతాయా తరుగుతాయా? ఇప్పుడు మన జీవితం ఎవరి చేతుల్లో ఉంది? అంతే. అర్థమైపోయిందా? నేను వాళ్ళ వల్ల ఎలా ఉన్నాను, నేను వీళ్ళ వల్ల ఎలా ఉన్నాను, నాకు వాళ్ళు అడ్డు రాకపోయి ఉంటే నేను ఎరగదీసేద్దును. ఇవన్నీ వరస్ట్ వర్డ్స్ అన్నమాట. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో ఉన్నటువంటి ఆ గౌరవ జీవితం మన నోట్లో ఉంది. ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. టీవీలో ఒక ఆయన వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి అంటున్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒంట్లో బాగలేదు, చిరాకుగా ఉంది, జ్వరంగా ఉంది. వాస్తవంగా అమ్మాయిని పలకరించినప్పుడు ఏం చెప్పాలి? నాకు బాగాలేదండి, ఒంట్లో బాగాలేదు, జ్వరంగా ఉందండి, ఇప్పుడే ట్యాబ్లెట్ తీసుకుంటాను. అది వాస్తవం. కానీ నోటితో వాస్తవాలు కాదు మాట్లాడవలసింది, సత్యం మాట్లాడాలి. ఎందుకని? వాస్తవమేవ జయతే కాదు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఇంకా క్లారిటీ ఉన్నా? ఇంకా క్లారిటీ ఉన్నా? ఈ వాస్తవానికి సత్యానికి. సూర్యుడు ప్రొద్దుటే చెప్పాలి గట్టిగా, సాయంత్రం ప్రొద్దుటే సాయంత్రం. ఇది వాస్తవమా సత్యమా? సత్యం కదా. దేని మార్చారు? ఇది వాస్తవం, సత్యం కాదు. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. ఎప్పుడు ఆయన అలాగే ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలా ఉంటే వెలుతురు, ఇలా ఉంటే చీకటి. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం రోజు? సూర్యుడు ఉదయిస్తాడు, బొజ్జు ఉంటాడు. కానీ సూర్యుడు ఉదయించడు, అది సత్యం. సత్యమేవ. అర్థమైందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ ఎలా రాశారా? చిన్న డౌట్ ఉంది లోపల. అయినా కానీ ఎందుకని వాడు వెంటనే ఈ మాట మీరే కాకుండా మీ పేరెంట్స్కి చెప్పాలి. అమ్మ ఎప్పుడు నాకు ఒంట్లో బాగలేదు, నా కర్మింకే, నాకు సాగు రాదు, నాకు ఎడగరా, నా బొంద, ఇటువంటి మాటలు మాట్లాడకు, అవన్నీ జరిగిపోతాయి జీవితంలో అని చెప్పాలి. మీ పేరెంట్స్కి మీరే గురువులు. అర్థమైందా? మీరు కూడా ఎప్పుడు నోట్లోంచి నెగిటివ్ వర్డ్. మీ ఫ్రెండ్ ఎలా ఉంటుందమ్మా అంటే ఒకసారి ఉండండి. ఎవరైనా అడిగితే తనలో ఉన్నటువంటి మైనస్ అన్ని చెప్తాం మనం. అది ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యం అది. ఎప్పుడు చెప్పకూడదు. సుగుణ మేడం కోప్పడినంతసేపు మా మేడం మంచి ఆవిడో. ఎప్పుడైనా కొద్దిగా సీరియస్ అయితే ఏంటమ్మా ఇవిడే ఓ రెచ్చిపోద్ది మధ్య చేస్తాను. ఈ రోజు నుంచి మన నోట్లోంచి నెగిటివ్ వర్డ్ వచ్చింది అంటే పక్కన కొట్టుకోండి. ఓకేనా? చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? అసలైంది ఇక్కడ ఉంది. అసలైంది మనం బాగున్నాం, పక్క వాళ్ళు బాగున్నారు. నీకు అక్కడ ఒక ప్లాస్టిక్ పేపర్ కనపడింది, ఏం చేయాలి? అంటే నేను వాచ్మెన్ కలిసి కనపడలేదా అనకూడదు. ఎందుకని? పర్యావరణ పరిరక్షణ మనందరి, అందరూ మొక్కలు నాటాలి. అంతేగాని బరుకు మన పువ్వులు కోసేసి
నేచర్ని మనం రక్షించుకోవాలి. నేచర్ని ఎంత రక్షించుకుంటే మనం అంత హ్యాపీగా. ఇదందరూ ఎవరి బాధ్యత? మనందరి. ఈ కాలేజీని ఎవరు సంరక్షించుకోవాలి? బయట ఎవరన్నా అమ్మా మీ కాలేజీ ఎలా ఉంటుందమ్మా అంటే ఈ కాడి నుంచి ఏమని చెప్పాలి మీరు? నువ్వు మాట్లాడరా? ఏమ్మా ఏమన్నా ప్రాబ్లం ఉందా? మరి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఇందాక ఒక పాప బాగాలేదు అని అంది కదా, కానీ సరదాగా అంతే, నాట్ ఏ సీరియస్. మళ్ళీ ఆ పాపని క్రిటిసైజ్ చేయొద్దు. అందరూ ఒక వేళ వెళ్తే నా నక్షత్రం అన్నమాట, వేరే వేళ వచ్చింది. కానీ ఇప్పటి నుంచి ఆ బంగారం కూడా నెగిటివ్ మాట్లాడదు. గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం మనం. ఓకే, ఎంజాయ్మెంట్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ ఆఫ్ అయింది. ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటి? విచక్షణ. ఏది చెయ్యాలో అదే చెయ్యాలి, ఎంత మాట్లాడాలో, ఎంత తినాలో, ఎలా తినాలో, ఎలా చదవాలో, ఎప్పుడు ధ్యానం చేయాలో, ఇదంతా ఎన్లైటైన్మెంట్లోకి వస్తుంది. మనం అక్కడే మిస్ అవుతాం. అన్ని బాగుంటాయి, అల్లుడి నోట్లో అంటే చేయవలసిన టైంలో చెయ్యం. రేపు ఎగ్జామ్ ఉందంటే రేపు ఇవాళ వారం నెక్స్ట్ మండే ఎగ్జామ్ ఉందనుకో, ఎప్పటి నుంచి చదవాలి? ఇప్పటి నుంచి చదవాలి. కానీ నాలాంటి సోమరిపోతులు ఏమంటారంటే ఇంకా వారం ఉంది కదా, శనివారం చదువుకుందాము. దట్ ఈస్ నాట్ ఏ ఎన్లైటైన్మెంట్. నీ పక్క వారికి ఇబ్బందిగా ఉంది, నువ్వు ఎప్పుడో సహాయం చేస్తే అప్పటి వరకు ఉంటుందా? వెంటనే సహాయం చేయి. దట్ ఈస్ ద ఎన్లైటైన్మెంట్. విచక్షణ. పక్క వాళ్ళ గురించి ఎప్పుడైనా మనకి తెలియకుండా తప్పు మాట్లాడుతున్నాం, నాకు బుద్ధి లేదా, ఎందుకు నేను అన్నెసరిగా మాట్లాడుతున్నాను? నేను మాట్లాడకూడదు, నాకు విచక్షణ ఉంది అని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే సహజం మాట్లాడతాం, మనం గమ్ముని క్రిటిసైజ్ చేస్తాం. కానీ అప్పటికప్పుడు మనం తెలుసుకొని మనం మార్పు చెందాలి. దట్ ఈస్ ద ఎన్లైటైన్మెంట్. ఆ ఎన్లైటైన్మెంట్ గుర్తు చేయడానికి వచ్చినటువంటి ఒకానొక గొప్ప యోగి పుంగవుడే డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ కి. ఒక్క 10 నిమిషాలు ఎన్లైటైన్మెంట్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్ మెడిటేషన్ అవసరం. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. తర్వాత 30 minutes డాన్స్ చేద్దాం. మీరు ఈ 10 minutes పర్ఫెక్ట్గా చేసినటువంటి వారిని ఆ డాన్స్కి అలౌ చేస్తాను. మీరు మధ్యలో ఒంటి కన్ను ధ్యానం చేశారా, ఒక్క కాలు డాన్స్ చేస్తాను. ఏం లేదు, అందరూ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా బంగారం? స్పెట్స్ తీసేయండి అన్న. ఇందాక ఒకరిద్దరు కళ్ళు తెరిచారు, అలా వద్దు నాన్న. ఎందుకంటే ఒక్కొక్కరు వినాలి. ఒక్కొక్కరు ధ్యానం చేస్తే ఒక 10% ఫలితం ఉంటే, ఇలా సామూహికంగా గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఉన్నారు పిల్లలందరూ. ఎవరికైనా ఒకరికి ఇద్దరికి అనీజీగా ఉంది, అందరూ కళ్ళు మూసుకున్నారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. మాకు కొంచెం అనీజీగా ఉంది మెడిటేషన్ అన్నవాళ్ళు లేచి బయటకు వెళ్ళిపోండి, పర్వాలేదు. కానీ మీ ప్రక్కన ధ్యానం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టగా లేచి బయటకు వెళ్ళిపోవచ్చు. మీరు లేచి వెళ్ళటం కూడా ఎవరికి తెలియదు, నామోషి కూడా కాదు. కానీ ఉన్నారా?
విచక్షణ అంటే ఎప్పుడు ఏది చేయాలో దాన్ని పరిపూర్ణంగా చేయడమే. ఒక క్లాసులో 50 మంది ఉంటారు, ఒకళ్ళు ఫస్ట్ క్లాస్లో ఉంటారు, ఒకళ్ళు లాస్ట్లో ఉంటారు. అందరికీ అదే చెవి, ముక్కు, గొంతు అన్నీ మామూలే అవయవాలని. కారణం, ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి వాడు ఏకాగ్రత ఉంటుంది, విచక్షణ ఉంటుంది. నా గురువు నాకు పాఠం చెప్తున్నాడు, ఇంత కష్టపడి నేను వినాలి అని. ఆ చివరగా ఉన్నటువంటి మనం అందరం కూడా విచక్షణ ఉన్నటువంటి గొప్ప స్టూడెంట్స్. నేను కూడా స్టూడెంట్నే. ఈ రోజు కూడా నేను వెళ్ళి నా గురువు దగ్గర సంగీతం నేర్చుకుంటాను, ఆయన కాళ్ళు ఒత్తుతాను ఇప్పటికీ కూడా. నువ్వు ఇంత చిన్న వయసులో ఎలా ఇంత ప్రజ్ఞావంతుడు అయ్యావంటే, నేను మెడిటేషన్ చేస్తాను. సాధించడం జీవితం అంటే నేను జీవించడం కాదు, నేను 10 మందికి ఆదర్శం. ఉదయం నుంచి సాయంత్రం దాకా కనిపెట్టుకొని మనం ప్రజ్ఞావంతులు అవ్వాలి, ఆదర్శవంతులు అవ్వాలి అని చెప్పి ఏమిటి తపన? ఏమి లేదని ఆ మేడంకి. కొడుకు కూతురు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు, కోడలు అల్లుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. అవసరమైతే వీళ్ళకి కోట్లు ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్నారు. కానీ ఎందుకు చేస్తున్నారు? టైం పాస్గా కాదు కదా. వాళ్ళ ఔన్నత్యం ఒకే ఒకటి, మనందరం హ్యాపీగా ఉండాలి. భగవంతుడు ఒకటే, మనందరం ఒక్కటే. ఆ సమ్మతి నిమ్మని కోరుకున్నాడు. ఎంత అద్భుతంగా చేస్తున్నారో మీరందరూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఇంత కష్టపడి ఇన్ని 100 కిలోమీటర్లు వచ్చినందుకు నాకు ఇచ్చే గొప్ప బహుమానం మీరు. ఈ ప్రకృతికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం. చక్కని పాట వినపడుతూ ఉంటుంది, మనం మాత్రం శ్వాసనే గమనిద్దాం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి
గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 2 నిమిషాలు 100 రెట్లు శక్తి మన శరీరంలోకి రావడం గమనించవచ్చు. శ్వాస మీద ధ్యాస. చివరి 2 నిమిషాలు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప స్వపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వనరలోచనాయ తస్మై ఓంకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ వినాథహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శిఖారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర
సమయంలో చూద్దాం. లాస్ట్ 10 seconds. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. మీరు ఇక్కడ, ఇంట్లో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడ ధ్యానం చేసినా చివరిలో మన చేతి ముడివేళ్లలోకి చాలా ఎనర్జీ వస్తుంది. అవి మళ్ళీ కళ్ళ ద్వారా లోపలికి పంపించడం ఒక పద్ధతి. చివరిలో చేతులు రెండు మెల్లిగా ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటి మీద, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకోండి. తల్లులారా, చేతులు నలపొద్దు. చక్కగా అలా బోర్లించుకుని ఆ చేతి ముడివేళ్లలో ఉన్నటువంటి ఎనర్జీని కళ్ళ ద్వారా లోపలికి పంపండి. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ ఆ చేతులను చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రకృతి మాత్రం ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పండి. ఒక 10 సెకండ్లు అందరూ గట్టిగా కొడుతూనే ఉండండి.
నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు ప్లీజ్ ఒక 5 minutes మేడం మాటలు తీసుకొని లాస్ట్ ఒక 20 minutes రెచ్చుకోదాం. బాగా ఎంజాయ్ చేశారా? మరి ఈ కాలేజీ ద్వారా మీరు ఎంజాయ్ చేశారు కదా, ఈ కాలేజీకి మీరేమిస్తారు? మాకా మీకా? మీకేమిస్తారు? గుడ్ నేమ్ నాకేం కావాలని నేను అడిగినా? మీ అందరూ పీస్ఫుల్గా, ఓకే, ఇంకా హానెస్ట్గా, సిన్సియర్గా మెడిటేషన్ చేస్తూ మీ విలువల్ని పెంచుకొని శక్తిని పెంచుకొని మీకు, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకి, మీ చుట్టాలకి అందరికీ మంచి పేరు తేవాలని ఇక ముందైనా నేను ఏ మాట చెప్తే అది మీ మంచి కోసమే చేస్తానని యాక్సెప్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే ఇది మీరు నాకు ఇచ్చే గిఫ్ట్. ఇస్తారా? మేడం మనసులో మన మీద ఏమీ నెగిటివ్ ఉండదు, అందరూ హ్యాపీగా ఉండాలని. అది ఒకళ్ళిద్దరు వ్యతిరేకించి నేను నా చిన్నప్పుడు నా గురువుని అన్నట్టు మీరు అన్నారనుకో, దానికి టైం పడుద్ది. మళ్ళీ మనం బాగుపడటానికి ఎవరో ఒక గురువు గారు రావాలి. ఈ సార్ కూడా 2 మాటలు మాట్లాడతారంట, మరి ఎవరు? నేను గణపాల స్కూల్ మీద రిటైర్ అయినాను. తెగులు పండింటిని తెలుగు పండింటిని. అయితే ఇంతవరకు మీరు ధ్యాన సముద్రంలో మునిగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ మరి క్లాస్ రూమ్లో తీసుకురావడం బాధ్యత కాబట్టి నేను రిటైర్ అయినా కూడా మిమ్మల్ని చూసిన తర్వాత ఉత్సాహం వచ్చింది. నేను డాబాలోంచి ఇక్కడ రేకుల ఇంట్లోకి వస్తే నన్ను రేకులు అంటున్నారు. అయితే మిమ్మల్ని 2 వాక్యాలు నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పను, ఎందుకంటే 23 ఏళ్ళు రిటైర్ అయ్యి మిమ్మల్ని నవ్విస్తాను. గారంలో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. డాక్టర్ కే ఆనందం అంటే డాక్టర్ చుక్క కే ఆనందం అని ఉండాలి. వాడు ఒకటే రాసుకున్నాడు, డాక్టర్ కే ఆనందం అని రాసుకున్నాడు. రాసుకుంటే ఏమైంది, ఈ అమ్మాయి చేంజ్ చేసింది, రోగులకే దుఃఖం అని రాసింది కింద. డాక్టర్కి ఆనందం కాదు, రోగులకు దుఃఖం అని. అంటే ఇక్కడ హరిదాస్ గారు వచ్చారు, ఇట్లా ఈ స్వామిని పిలిచినట్టుగానే ఒక స్వామిని పిలిచారు హరికథకి. అయితే ఆ అనంతగిరిలో ఇది ఒకరిని ఉద్దేశించి కాదు, అనంతగిరిలో హరికథ చెప్దామన్నారు. ఆయన 4 రోజులు శ్రీమద్ రామాయణం హరికథ చెప్పాలన్నారు. మరి ఏమి ఇస్తారు నాయన అంటే మిమ్మల్ని సంతోషం పెట్టి పంపిస్తామన్నారు. కాలక్షేపం అయింది, పట్టాభిషేకం అయింది, శ్రీమద్ రామాయణం పోయిందో ఆ యజమాని వచ్చి 2 దాకల్లో ఏలు పెట్టి కెరికాడు. మీరు సంతోషం అయిపోయినారు కదా, మీకు ఇచ్చే డబ్బులు అయిపోయి మీరు సంతోషపడాలి. మాట తెలుగుస్తుంది, మాట మనం సమానమైన స్వామితో మనం పరాచకం వాడాలి. బాబాయ్ కదా అని బాబాయ్ తోటి వీళ్ళు కాదు, బాబాతో పరాచకాలు కానీ బాబాయ్ తోటి చెన్నైతో కాదు. అయితే ఆదిపట్ల నారాయణ దాస్ గారు హరికథ పితామహుడు నెల్లూరులో హరికథ చెబుతున్నాడు. చెప్పాడు, వచ్చాడు. తెల్లదారులు వస్తుంటే వాకిట్లో ఒక నెలజాడ 8 నీళ్లు తగ్గింది. ఏదో పొరపాటు పోతుంటే
మళ్ళీ ఆయన పిలిచి ఉంటుంది తెలుసా, ఇది మబ్బు లేని వానండి దాసు గారు అంటుంది నీళ్ళు తల్లి. ఆయన కోపం వచ్చింది. ఎంత బ్రాహ్మడైనా మీద నీళ్లు వస్తే చాలా చలికాలం, కోపం రాదా? ఎమ్మడే ఒక గుద్దు గుద్దాడు గుర్తుపట్టుకొని, ఇది మృగు లేని పిడిగే అన్నాడు. నువ్వు మబ్బు లేని వాళ్ళకి ఇది మృగు లేని పిడిగే. తర్వాత ఒక లెక్కల మేష గారు, లెక్కల మేష క్షమించాలి, ఆ లెక్కల మేష గారు బోర్డు మీద రాసు ఆ టేబుల్ మీద ఏం పెట్టాడంటే 2 కోడిగుడ్లు పెట్టాను అన్నాడు. ఇది ఎప్పటి నుంచి సార్ అని అడుగుతున్నాడు వాడు. కోళ్ళు బాగులు పెడతాయి కానీ నువ్వు ఎప్పటి నుంచి కోడిగుడ్లు పెడతావు అన్నాడు. ఆయన లెక్క కోసం చెప్తున్నాడు. ఇంకా 2 కింద 5 పెట్టాను, మొత్తం ఎంత అడగబోయినాడు. తెలిసిందా? అట్లా ఉన్నాయి. స్వామీజీ వచ్చాడు, ప్రత్యక్ష దైవం. తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రుల తర్వాత మీకు చదువు నేర్పే పంతులే కానీ ఆయన వెనక్కి తింటున్నాడు, ఆయన చుట్టుకుంది, చుట్టూ రైలు చేసుకుంటాడు. ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. ఈ కాలేజీ ఏదనుకుంటారు? ఈ కాలేజీ సుగుణా కాలేజీ. మంచి గుణములు నేర్పే కాలేజీ, చదివే కాదు. నేను చూస్తున్నాను వయసు ఉన్నప్పుడు కంటే ఇప్పుడు సారు మేనేజ్మెంట్ ప్రమాణంగా ఉంటాడు. టైగర్ సారు మొత్తం వినుకుంటూ మననం చేసుకుంటూ పొద్దున్నే చదువుకోండి. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ నా రోగాలు నిమిత్తుంది. ప్రకృతిని, ప్లాస్టిక్ని నిషేధించాలి వీలైనంత వరకు. ఓకేనా? ఇంకొకసారి ప్రతిరోజు ధ్యానం చేయాలి. తల్లిదండ్రుల్ని, గురువుల్ని, ప్రకృతి పరిరక్షణని, మొక్కలు, వనరులని ఎప్పుడైతే మన పాత్ర మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తామో మన జీవితం హ్యాపీగా ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్తాను, ఎందుకంటే ఇది నా ధర్మం. శాకాహారం తీసుకుంటే లైఫ్ ఇంకా తేలికగా ఉంటుంది. అర్థమైందా? నేను లోతుగా చెప్పను కానీ మనకి ఆహారం చాలా ముఖ్యం. శాకాహారం అయితే మనకి చాలా మేలు చేస్తుంది. ఇది ఒకటి గమనించండి. నేను శాకాహారం అనగానే ఒక అమ్మాయి అంది. ఆ బంగారు తల్లికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి. మీ పేరెంట్స్ని చెప్పండి, నోట్లోంచి ఏమి రావాలి? వాళ్ళ మాటలు బాగున్నాను అని రావాలి. అమ్మా ఎలా ఉన్నావు? నువ్వు ఫోన్ చేస్తే ఆవిడ ఏం చెప్పాలి? అలా చెప్పాను. ఏమున్నా సరే ముందు ఆ వర్డ్కి నేచర్ చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. వాడు బాగుంటేనే కదా మనం బాగుంటాం, అంతే కదా? ఓకే, ఇప్పుడు ఒక 15-20 నిమిషాలు మనం చక్కగా డ్యాన్స్ చేద్దాం. వినండి. యాక్చువల్గా మనం గ్రౌండ్లో జరగాలి ప్రోగ్రాం, కానీ ఏం జరిగిందో ఈ బిల్డింగ్లో ధ్యానం జరగాలని ఈరోజు నిర్ణయింపబడి ఉంది. అందుకని వచ్చాం. ఇక్కడ మేడం గారు నన్ను అడిగారు, సార్ ఏం చేద్దాం అని. నేను వెంటనే ఒక 8 పిల్లల్ని, చేతులెత్తండి మీరు, ఇందాక నాతో కూర్చున్నవాడు, వీళ్ళు 8 కూర్చోబెట్టి నాకు కొన్ని విద్యలు తెలుసు అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి కృప. వాళ్ళని కూర్చోబెట్టి ధ్యానం చేయించాను. నేచర్ని అడిగాను, అమ్మా ఏం చేయమంటావని. అరే నేను రానులేరా, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి, నువ్వు అందరికి ధ్యానం చెప్పు అని చెప్పారు. మళ్ళీ అమ్మ నన్ను అడిగారు, ఏం చేద్దాం సార్ అని. అమ్మ ఇంకా సెకండ్ థాట్ వద్దు, జరుగుద్ది అన్నా. కానీ ఇంకా ఉంటారు కదా, వారిని అడిగితే ఎందుకు వచ్చింది మళ్ళీ మధ్యలో, అలా అయితే ఇబ్బంది అవుతుందేమో అని ఇక్కడికి మార్చుకున్నాం.
ఇక్కడికి మార్చుకోవడం తక్కువేం కాదు, ఇక్కడ జరగాలన్నమాట. ఏదో ఒక ఈ కన్స్ట్రక్షన్లో ఏదో సమ్ ఉండి ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ అందరూ మీ ధ్యానం వల్ల పోవడానికి ఇక్కడ జరిగింది. ఇది మళ్ళీ ఇంకా ఈ బిల్డింగ్లో ఎవరు విద్య నేర్చుకున్నా వాళ్ళు హ్యాపీగా ఉండాలని ఏమో తెలియదు. అందుకని ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది. ఈ తక్కువ ఉన్న స్పేస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే టక్ మన కెమెరాలు తన్నేసి, ఆ లైట్లు తన్నేసి, ఆయన అప్పుడే పక్కకెళ్ళిపోతూ ఉన్నాడు, మన మీద నమ్మకం వెళ్ళిపోండి. సాయి మీరు కూడా ఇటు సైడ్ వచ్చేయండి. అర్థమైందా? మనం చక్కగా మీరు ఎవరో ఉంటారు ఫ్రెండ్స్. గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా సింగిపోతున్నది, దేశ విదేశాలకు సాగిపోతున్నది, కల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది. వేసుకోండి. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారైనా పెద్దవారైనా శ్వాస మీద శ్వాసతో చెయ్యాలి ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు కల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరమున సాగిపోతున్నది. డాన్స్ చేయనట్టు వాళ్ళు క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి. అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవరికెవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవరికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టిలో అందరూ
మేడం నాది స్వయంగా ఇక్కడ నుంచి 650 కిలోమీటర్లు జర్నీ చేసి మార్నింగ్ బయలుదేరి ఇప్పటికి వచ్చాను గురువుగారి కోసం. ఎందుకంటే ఈరోజు నేను యాంకర్గా టీవీ షోస్కి అయితే అప్లై చేశాను, ఇంకా లేదు. వచ్చే సంవత్సరం నేను టెలివిజన్లో చూడొచ్చు మీరు. యాంకర్గా, సింగర్గా, కొరియోగ్రాఫర్గా ఈవెంట్ చేస్తూ ఒక 5 సెకండ్స్ ప్లీజ్ పెన్ డ్రాప్ సైలెన్స్ ఉండండి. అందరూ ఒక మాట చెప్తా. కరోనా బిఫోర్ నుంచి గురువుగారు నాకు పరిచయం. ఆఫ్టర్ కరోనా అందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసు. మాదైతే ఇంకా కిందకి వెళ్ళిపోయాం మేము. ఆ టైంలో ఇది నేను ప్లే చేయడానికి ఫస్ట్ నేను ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు ఇదే ప్లే చేసేవాడిని. ఇంచుమించు అది ఒకటే ఇప్పుడు 1 lakh పైన ఉంటుంది. అలాంటిది నా దగ్గర 3,70,000 అరౌండ్ నా చుట్టూ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. అంత గొప్పగా బ్రతికాను. అయితే ఆఫ్టర్ దట్ కరోనా తర్వాత ఇంట్లో ఎవరు కూడా పనికి వెళ్ళేది కాదు, ఏది చేసేది కాదు. అయిపోయింది, అక్కడితో ఫినిష్ అనుకున్నప్పుడు ఇవన్నీ అమ్మేశాను నేను. అమ్మేసిన తర్వాత కేవలం అప్పటి వరకు ఈ నెలకి 60-70 వేలు చూసిన నేను సడన్గా 10,000కి ఒక చోట సెక్యూరిటీకి జాబ్ జాయిన్ అయ్యాను నేను. అప్పుడు ఆ టైంలో నన్ను గురువుగారు ఇంటికి పిలిచి గురుగారి ఇంట్లో అడుగు పెడితే కనుక సత్య సాయిబాబా వారు, మరి అలాగే షిరిడి సాయిబాబా గుళ్ళోకి అడుగు పెట్టామా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అంత వైభవంగా ఉంటుంది. నన్ను తీసుకొచ్చి ఆయన స్వయం సంపాదనతో నన్ను దగ్గర 2 సంవత్సరాలు పెంచి నన్ను ఎంతటి వాణి చేశారు. నాకు ఈ మ్యూజిక్ కానివ్వండి కెరీర్ స్టార్ట్ చేసింది గురువుగారి దగ్గరే. సో నేను సింగర్గా మరొక జీవితాన్ని గడపడానికి కూడా ఇప్పుడు విజయవంతంగా నడుపుతున్నానంటే దానికి కారణం కూడా గురూజీయే. ఎస్పెషల్లీ మెడిటేషన్ చెప్పాలి మీతో. గురువు గారి దగ్గర పిరమిడ్స్ ఉంటాయి. అవి మన పిఎంసి స్పిరిచువల్ సొసైటీలో చాలా వరకు అది సేల్ చేస్తారు. పిరమిడ్స్ పైన పెట్టి నన్ను కింద కూర్చోబెట్టి, నా వయసు ఇప్పుడు 32. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గర 24. నాతో దాదాపుగా అరగంట సేపు ధ్యానం చేయించిన తర్వాత నాకు ఏదైతే ఇష్టమో అదే చేసేవారు గురువుగారు. నన్ను అసలు కష్టపెట్టేవారు కాదు. సో ఆయన బ్లెస్సింగ్స్, ఆయన దగ్గర 2 సంవత్సరాలు పొందినటువంటి నా అనుభవం వల్లే ఈరోజు నేను నెలకి ఇంచుమించు 1,50,000 పైన చూస్తున్నాను నేను. మా డాడీ, మా నాన్నగారు కరోనా బిఫోర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెవెన్యూలో. ఇప్పుడు మా డాడీ అట్ ప్రెసెంట్ కాకినాడ రూరల్లో డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నారు. డిప్యుటేషన్ మీద ఎంఎస్ఓ కూడా చేస్తున్నారు. ఆయన ర్యాంక్ అది. మా చెల్లై మీలాగే ఇంజనీరింగ్ చదువుకొని చక్కగా అమ్మాయి జేఎన్టీయూలో స్కిల్ డెవలప్మెంట్ యాక్ట్లో మంచి ఆఫీసర్గా ఉంది అమ్మాయి. సో వాళ్ళకి ధీటుగా సమానంగా వాళ్ళకి పైనే కూడా నా సంపాదన నుంచి, నా పరపతి నుంచి వ్యక్తి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. ఇలాంటి గురువు నాకు మీరైతే ఎక్కడ చూడలేరు. నాకు దొరికారు ఇలాంటి గురువు. సో అలాంటి గురువు బ్లెస్సింగ్ మీకు కావాలన్నా ఆయన చేయి పట్టుకుంటే చాలు. వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే ముందు మేడం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిపోయిన తర్వాత గురువు గారిని అందరూ కూడా ఆ చేయి తీసుకొని ఒకసారి వెళ్ళిపోండి, అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. నా పాట నచ్చింది కదండి. దాకా కొన్ని సంవత్సరాల ముందు మైక్లో నా మాట నాకే నచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఒకసారి సుగుణ మేడం. సైలెన్స్ ప్లీజ్. మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చి ఆయన హెల్త్ పొజిషన్లో కూడా ఇలా వచ్చి మీ అందరికీ మొదటి ధ్యాన గురువు అయినందుకు మనందరి తరఫున, మన సుగ్నా కాలేజీ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞత, అభినందనలు తెలియచేద్దాం. మన సంప్రదాయం ప్రకారం గురువు గారిని ఏ విధంగా సన్మానిస్తారు మీరు చెప్పండి. ఓకే, ఓకే. పూజారుల దగ్గరికి మీరు వెళ్తారు కదండి, పూజలు చేయించుకుంటారు కదా,
పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? మనం ఏమి ఇచ్చినా ఈ పట్టుగానే ఫీల్ అవుతారు. ఓకే, సో తొలి గురువుకి మీకు ధ్యానం ఇంతకుముందు అలవాటు ఉందా? సో తొలి గురువు కదా. సరే, తొలి గురువుని మనతో పాటు మన ప్రకృతి కూడా ఈరోజు గౌరవిస్తుంది. ఎలాగో చెప్తారు ఇదండి. మన తోటలో పండిన అరటి పళ్ళు పొద్దునే గెలవేసింది అంటే ప్రకృతి కూడా వీళ్ళని మనల్ని ఎంత ఆశీర్వదించిందో చూడండి. గురువు గారికి మనం సమర్పిద్దాం. ఓకేనా? గంటల క్రితమే మన కాలేజీకి చేరాలి. సో వాటిని కూడా మన గురువు గారి చేతుల మీదుగా ఈ ఇయర్ ఓపెన్ చేయించుకుందాం. గురువు గారి ఆశీస్సులు, పై గురువుల ఆశీస్సులు, ప్రకృతి మాత ఆశీస్సులతో మీ అందరూ కూడా 100% పాస్తో సుగుణ కాలేజీలో మీరు ఉన్న ఈ రోజులు మీ లైఫ్ మొత్తం గుర్తుండేలా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా చాలు. ఓకేనా? మన కోసం దూర ప్రయాసాలు లెక్క చేయకుండా మన ఆహ్వానాన్ని గౌరవించి ఇచ్చేసినటువంటి ఇప్పుడ ప్రసాదరావు గారు మహాజ్ఞాని గురువు గారిని ఇప్పుడు మన వంతుగా పట్టు వస్త్రాలతో సత్కరిస్తున్నాం. తప్పండి గట్టిగా.
రఘు. डाउन 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 मोबाइल डाउन యదా రాజ యదా ప్రజ. సుగుణ మేడం బట్టే స్టాఫ్ కూడా ఉన్నారు. ఎంత రెస్పెక్ట్గా నేను మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి ఏదో సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను ట్రీట్ చేశారు. స్టాఫ్ అంతా కూడా ధన్యవాదాలు. క్లాప్స్ కొడదాం సార్. మనందరికీ మంచి వీడియో తీస్తారు. గౌరవించటం, గురువుల్ని గౌరవించడం, సత్కరించటం అంటే మన కాలేజీలో అన్నీ ఉన్నాయి కదా, ఎంత అద్భుతమో కదా. మరి మీరు సుగుణ కాలేజీ నుంచి వెళ్ళాము అంటే అదొక బ్రాండ్ కింద ఉండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అదొక బ్రాండ్ అవ్వాలి. బ్రాండ్ అంటే దేంట్లో? చదువులో, సంస్కారంలో, సాంప్రదాయంలో, తల్లిదండ్రుల్ని, ప్లాస్టిక్ని, అన్నింటిలో కూడా మనం బ్రాండ్ అవ్వాలి. నాకు ఈ ఊరు కాదు, లేకపోతే నేను ఇక్కడే జాయిన్ అవ్వను. కానీ మాకు అవకాశం తీసేశారు మేడం కదా. మగ పురుగులు రానివ్వట్లేదు. ఓన్లీ బంగారు తల్లులకే ఈ క్యాంపస్ కేటాయించారు. మీరు రాబోయే రోజుల్లో అందరూ ఆనందంగా ఉండాలి, మీ ఫ్యామిలీలన్నీ కూడా హ్యాపీగా ఉండాలి. ఇదొక్కటే నా ఆలోచన, ఇదొక్కటే నా దీవెన. థ్యాంక్ యూ. పురుషుల్ని రానివ్వం కానీ పురుషోత్తముల్ని రాణిస్తామండి. ఆల్వేస్ వెల్కమ్. మా పిల్లలు ఎప్పుడూ మీకోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏం చెప్తారు? సుగుణ కాలేజా, సుగుణ ఫ్యామిలీనా? అంటే ఇంత త్వరగా మర్చిపోతున్నారు అంటే ఓకే, థ్యాంక్ యూ. కామ్గా కూర్చోండి. మెస్కి పంపిస్తారు, డీసెంట్గా వెళ్ళండి. డోంట్ మేక్ ఎనీ నాయిస్. థ్యాంక్ యూ ఇప్పటి వరకు మా కోఆపరేట్ చేసినందుకు. ఓకే థ్యాంక్ యూ యూనివర్స్. ఈ ముఖ్యమైనటువంటి ఈ అమృత సందర్భంలో మరొక విషయం ఏంటంటే శ్రీ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్ వాళ్ళు స్వామివారి 100th బర్త్డే కండక్ట్ చేయడం జరిగింది. కాలేజీలో మీకు తెలిసిన విషయమే. సో దీని పరంగా డిగ్రీ కళాశాల నుంచి విద్యార్థిని పోతుల అనూష మనకి స్టేట్ లెవెల్లో వ్యాసరచనలో విన్నర్గా నిలవడం జరిగింది. ఉంటే కనుక మన గురువు గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సరే, ఆ అమ్మాయి తరపున ఎవరైనా వచ్చినా పర్లేదు, ముందుకు వచ్చిన తర్వాత అక్కడికి అందియొచ్చు. ఓకేనా? మీరు అందుకుంటే అమ్మాయి అందుకున్నట్లే, గురువు గారి ఆశలు అందినట్టే. డిగ్రీ అమ్మాయి ఒకళ్ళు రండి, ఎవరైనా పర్లేదు.
అలానే ఎండి ఆడా మిస్బా ప్రైజ్ విన్నర్. సరే, ఆ అమ్మాయి తరఫున ప్రణీత వస్తుంది. థ్యాంక్ యూ. కొంతమందిని ఒక్కరోజు ఐఏఎస్ ఆఫీసర్ సీట్లో కూర్చోబెడతారు. అలాగే ఈరోజు ఆ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ ప్లేస్లోకి వచ్చేసారు. సో రేపు మీ ప్లేస్ వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి ఇచ్చేయండి అమ్మా. అలానే ఇంతకుముందు చెప్పినట్లుగా సో క్రమశిక్షణకి మరో రూపం మనమే అన్నట్టు చూపించాలి. సో ఆమె మన గురువు గారి ఆశీస్సుల కోసం లైన్లో ఓకేనా కామ్గా వచ్చు షేక్ హ్యాండ్ ఇస్తూ లైన్లో వెళ్తూ మెసాల్లోకి అక్కడ సార్ అనౌన్స్ చేసినట్టుగా మెసాల్లోకి వెళ్ళిపోండి. ఓకేనా, సైలెంట్గా ఉండాలి. రైట్ మా ఎవరు లెగొద్దు. ఫస్ట్ ఇయర్స్ ఈ ఫస్ట్ రోలో ఉన్న స్టూడెంట్స్ 1 by 1 నువ్వు లేకమ్మా. ఫస్ట్ ఇయర్స్ లేకమ్మా. మెస్కి వెళ్ళండి అమ్మా, డైరెక్ట్ మెస్కి. నెక్స్ట్ మీరు కూడా వెళ్ళండి అమ్మా. డే స్కాలర్స్ ఎవరు ఉంటే రండి అమ్మా. డే స్కాలర్స్ ఎవరు ఉన్నారా? ఓకే రండి, రండి అమ్మా. మీరు రండి, వాళ్ళకి దారించుకుంటూ మీరు రండి. S1 స్టూడెంట్స్ లైన్లో రండి. ప్రేమ అడ్డం పడింది. నెక్స్ట్ ఆ కార్నర్లో ఉన్న స్టూడెంట్స్ రండి అమ్మా. మెస్ దగ్గర ఒకసారి వెళ్తాం. కొంతమందిని అక్కడ ఆపు బయట. బ్రదరు ఫస్ట్ ఇయర్స్ రండి అమ్మా. వీళ్ళ తర్వాత ఫస్ట్ ఇయర్స్ రండి. లగేజ్ బ్యాగులు అన్నీ లోపల తీసుకొచ్చి అటు వెళ్ళాలి. బయట తీసుకొచ్చి అది ఆఫ్ చేసాను లైట్. అది అదే ఫస్ట్ ఇయర్స్ మెస్కి వెళ్ళాలమ్మా. అక్కడ దారిలో లేగాలి, నడవాలి. ఫస్ట్ ఇయర్స్ డైరెక్ట్గా మెస్కి వెళ్ళండి అమ్మా, క్లాస్కి వెళ్ళద్దు. రే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మెస్కి వెళ్ళండి అమ్మా. అవసరం లేదు, వెళ్ళండి అమ్మా భోజనం చేయడానికి. ఎందుకు చెప్పులు ఏమ్మా, స్లిప్పర్స్ కోసం పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. భోజనం చేయడానికి చెప్పులు అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి భోజనం చేసేయండి ముందు. ఏమ్మా భోజనానికి వెళ్ళాలి, ఇటు రావద్దు ఎవరు. ఏమ్మా అక్కడ లెగాలి. సరే అన్న చూడండి, అక్కడ వస్తారండి, బ్లాక్ అయింది అక్కడ. ఏమన్నాడు మో? నాకేం తెలుసు అసలు ఇచ్చిందా తెలియదు. లాస్ట్ చదువుతున్నాం అనుకున్నా నేను. మళ్ళీ అన్నీ పెట్టి కూడా దుకాణం లేట్ అయింది. సరే మరి పడుకోగా
మా మీరు కూడా రండి. హలో, ఈ ఆడ మాట్లాడిన పక్కన పిల్లవాడు ఉంటాడు, ఇంకో పిల్లవాడు మీ ఎక్కడ రాలేదు, ఇద్దరు ఉన్నాం. వీడియో తీసుకోవడానికి ఇంకో పిల్లవాడు వచ్చింది పక్కన, నవ్వు రాడు, నేను ఇంకో పిల్లవాడు బ్యాక్ వెళ్ళి మన ఇంటికాడనే బండి పెట్టిండు, బండి వేసుకొని పోతాడు, మన ఇంటికి వస్తాడు. అందుకే మాట్లాడే కాదని పడుకో అని చెప్పాను ఇందాక. మాట్లాడేది ఇప్పుడు ఇక మాట్లాడక అయిపోయింది, కనెక్ట్ చేస్తాను, పక్కనే ఉంటాడు, చేయి మాట్లాడుతున్నాడు.